ఇస్లామిక చరిత్రలో నాల్గవ ఖలీఫాగా షియాలకు మూల స్తంభంగా నిలబడినటువంటి ప్రవక్త మొహమ్మద్కు సహచరుడు, అనుచరుడు, సన్నిహితుడు, అల్లుడు, మరో విధంగా సహోదరుడు అయిన ఖలీఫా అలీ ఈ వ్యక్తి దగ్గర 19 మంది బానిస స్త్రీలను ఉంచుకున్నాడు. ఉంచుకొని వాడికి ఒకానొక సమయంలో నేను చనిపోతే ఈ బానిస స్త్రీలు కూడా నా యొక్క ఆస్తిలో భాగంగా అయిపోతారు. మరి ఆ ఆస్తిలో భాగంగా ఈర్ష్యతో ఆ మరణానికి ఒక వీలునామా రాస్తూ, ఒకవేళ నేను జరిగే ఈ దారి దోపిళ్ళు, ఈ దురాక్రమాల్లో ఒకవేళ నేను హత్య చేయబడితే, నేను చనిపోతే ఈ 19 మంది నాకు ఉన్నటువంటి బానిస స్త్రీలలో కొంతమందికి పిల్లలు ఉన్నారు, కొంతమంది ఇంకా పిల్లలు లేరు, కొంతమంది గర్భవతులుగా ఉన్నారు. అంటే వీళ్ళు ఇన్ని భార్యలతో, ఇంతమంది బానిస స్త్రీలతో గడుపుతున్నటువంటి వీళ్ళు లెక్కలేనన్ని సంతానాన్ని కని రోడ్డు మీద, ఊరు మీద ఆంబోతుల్లాగా వదిలేస్తే వీళ్ళు దారిలో నుంచి వెళ్తూ ఉంటే వీళ్ళ సంతానమే కనిపించినా బహుశా వీళ్ళే గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉండి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ హదీస్ గ్రంథంలో నేను ఇంతకుముందు చేసినటువంటి ఒక వీడియోలో కూడా ఈ హదీస్ గ్రంథం యొక్క ప్రాధాన్యత, అది ఈ సహీ ముస్లిం, సహీ బుఖారీ రాసినటువంటి అదే వరుసలో పరిగణించబడిన, అంతే ప్రాధాన్యత సంచరించుకున్నటువంటి ఈ హదీస్ గ్రంథం ముసన్నఫ్ ఆఫ్ అబ్దుర్ రజాక్, ఇది కూడా ఎప్పుడైతే ఇస్లామిక చరిత్ర ప్రప్రథమంగా రాయబడుతున్నటువంటి కాలఘట్టంలోనే వ్రాయబడినటువంటి ఒక హదీస్ గ్రంథం. ఇందులో దాదాపుగా 21,000 హదీస్లు ఉన్నాయి. ఇది 7 వాల్యూమ్స్గా వ్రాయబడింది, కానీ చాలా ఆలస్యంగా దీన్ని ఉర్దూలోకి అనువాదం చేశారు. ఇప్పుడు ఉర్దూలో లభ్యమవుతుంది కాబట్టి అది మేము చదవగలిగాం. అందులో ఉన్నటువంటి ఒక హదీస్ ఈ 4వ ఖలీఫా అలీకి సంబంధించిన బానిస స్త్రీల గురించి, అలీ రాసినటువంటి ఆ వీలునామా, నేను మరణిస్తే ఈ బానిస స్త్రీలకు ఎలా పరిగణించాలి, వాళ్ళకి ఏం చేయాలి అన్న విధంగా ఆ వీలునామాలో రాశాడు. ఈ 19 మంది బానిస స్త్రీలో కొంతమంది గర్భవతులుగా ఉన్నారు, కొంతమందికి సంతానం ఉన్నారు, అంటే పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమందికి పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఈ దోపిడీ, మేము చేస్తున్నటువంటి ఈ దోపిడీ యుద్ధాల్లో, దురాఘాతాల్లో ఒకవేళ నాకేదైనా సంభవిస్తే, నేను మరణిస్తే ఈ బానిస స్త్రీలలో పిల్లలు లేనటువంటి వారిని వదిలివేయండి, స్వేచ్ఛ జీవులుగా వదిలేయండి అని వాడు రాశాడు. అంటే వాళ్లకు ఒకవేళ నిజంగానే వాళ్లకు స్వేచ్ఛ జీవులుగా వదలానన్న ఆశ, సంకల్పం ఉండి ఉన్నట్లయితే వీడు జీవిత కాలంలో తను జీవించి ఉన్నప్పుడు ఎందుకు వాళ్లను ఈ బానిసత్వం నుంచి విముక్తి చేయలేదు? అంటే వీడు జీవించి ఉన్నంత కాలం వాళ్ళను వాడుకోవాలి, తను మరణించిన తర్వాత ఇది తన ఆస్తిలో భాగం కాకూడదు, ఇంకొకడు దాన్ని పంచుకోకూడదని ఈర్ష్యతో ఆయన చెప్పి ఉండాలి. లేదా ఇక వాళ్లకు వేరే అప్పుడైనా కనీసం ఈ నిజమైనటువంటి సృష్టికర్త ఎవరైనా ఉండి ఉంటే, ఎందుకంటే వీడికి తెలుసు వీడి మామగాడు నిజమైనటువంటి ప్రవక్త కాదు, అన్ని అబద్ధాలు చెప్పాడు, అందులో వీడు ఒక భాగమే. కాబట్టి బహుశా నిజమైన సృష్టికర్త ఎవరైనా మమ్మల్ని ఇన్ని దురాగతాలకు, ఇన్ని దుర్మార్గాలకు ఎవరైనా శిక్షిస్తే, బహుశా ఇదొక్క మంచి పనికైనా నేను మరణించే ముందు చేస్తే బహుశా నన్ను క్షమిస్తాడేమోనని ఇలాంటి ఒక ఊహ వచ్చి ఉండాలి. అందుకే నేను మరణించిన తర్వాత అయినా నాకు కనీసం వాళ్ళని వదిలేయమని రాశాడు. అందులో ఇంతటి దారుణాతి దారుణమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వీళ్ళు ప్రపంచానికి మానవత్వం నేర్పించిన వారుగా, మానవత్వం నేర్పించేయడానికి ప్రపంచంలోకి వచ్చినట్టుగా, అలాంటి ఒక ప్రవక్తకు సహచరులుగా, స్నేహితులుగా, సన్నిహితులుగా చిత్రీకరించబడి వీళ్ళు ఖలీఫాలుగా ప్రపంచంలోనే తమ యొక్క పాలనకు ప్రతిరూపాలుగా
ప్రపంచంలో కీర్తించబడుతున్నారు అంటే మదర్సా మూర్ఖులు చేసే ప్రచారం తప్ప వాస్తవానికి వీళ్ళు జీవితాల్లో వీళ్ళు ప్రవర్తించినటువంటి విధానం కానీ వీళ్ళు అమలు చేసినటువంటి సిద్ధాంతాలు కానీ చూసినట్లయితే వీళ్లను సాధారణ మనుషులు కాదు కదా, ఒక దుర్మార్గుల కింద కంటే కూడా దుర్మార్గానికే మారు పేరుగా నిలబెట్టగలిగే అంతటి దారుణాతి దారుణమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వీళ్ళు ఇప్పుడు ప్రపంచంలో గౌరవనీయులుగా ప్రపంచానికే శాసించిన అత్యద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా చిత్రీకరించి వీళ్ళు ఈ ఇస్లామిక మత ప్రచారకులు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇదే అద్భుతం, ఇదే అబద్ధాలపై, అందుకే ఈ ఇస్లాం అన్నదే మొత్తం అబద్ధాలపై నిర్మించబడినటువంటి, అబద్ధాలు అనే పునాదులపై నిర్మించబడినటువంటి ఒక కట్టడం అని చెప్పేది. ఈ హదీస్ ఈ ముసన్నఫ్ ఆఫ్ అబ్దుర్ రజాక్ అన్న 5వ వాల్యూమ్లో 213వ హదీస్ ఇది. దీని యొక్క తెలుగు అనువాదం కూడా నేను ఇక్కడ పెడుతున్నాను. అరబ్బీ నుంచి నేరుగా తెలుగులోకి అనువాదించబడినటువంటి అనువాదం ఇది. అది కూడా నేను అనువాదించలేదు, గూగుల్ అనువాదమే. మీరు ఒకసారి చదివి, ముస్లిం సహోదరుడు ఇది చదివి అప్పుడు మీరు నిర్ణయించుకోండి, నిజంగా మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, ఎవరినైతే గౌరవిస్తున్నారో, ఎవరినైతే మీరు మార్గదర్శకులుగా విశ్వాసిస్తున్నారో వాళ్ళ యొక్క ప్రవర్తన, మానవత్వానికి కళంకం తీసుకొచ్చే వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్లను ద్వేషిస్తారో, వాళ్లను లేదా ఉత్తమోత్తములైనటువంటి వ్యక్తిత్వాలుగా కీర్తిస్తారో మీరే నిర్ణయించుకోండి.